అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న తిరువూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దుబ్బాక వెంకటేశ్వరరావు గారు, అలాగనే జీకొండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పీక్లా నాయక్ గారు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దుకోల ప్రేమరాజు గారు, తిరువూరు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు మోదుగుల వెంకటేశ్వరరావు గారు, తిరువూరు ఎస్సీసీఎల్ నాయకులు మేకల వేణుగారు, తెలుగు యువత నాయకులు పిట్టా చైతన్య గారు, అలాగనే బి కళ్యాణి గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు పేరం భుజంగరావు గారు, అలాగనే అమరావతి బహుజన జేఏసీ మామిడి సత్యం గారు ఇత్యాది అందరం కూడా నమస్కారాలు. మిత్రులారా, ఒక ప్రధానమైన అంశం గురించి, ఒక సంఘటన గురించి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ లేదా మా దళిత కులాల సోదరులకు కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఒక వివరణ ఇచ్చేందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. మీ అందరికీ తెలుసు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నెమలి గ్రామంలో స్వయంభూ ఆలయం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏటేటా జరిగే కళ్యాణ మహోత్సవాల సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానించటం జరిగింది. 2025లో కూడా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానిస్తే ఎంపీ గారు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి స్వామివారికి వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు సమర్పించటం జరిగింది. 2025 అదే సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ ఎంపీ గారికి ఆలయ అధికారులు స్వయంగా కార్యాలయానికి వచ్చి ఆహ్వానిస్తే సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ గారు వెళ్ళటం జరిగింది. దీనిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే ఒక వివాదమైన అంశాన్ని తెర మీదకి తెచ్చి ఎంపీ గారిని చాలా చులకన చేస్తూ, జరిగిన సంఘటన వేరు, చెబుతున్న విధానం వేరు, ఆయన ఆరోపణలు వేరు, ఎంపీ గారి మీద చేస్తున్న దాడి వేరు. దీనిని ఖండించాల్సిన ధర్మం ప్రభుత్వం నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ దళితులమైన మా మీద కూడా ఉంది. సరే, ఎంపీ గారు సౌమ్యుడు, ఓర్పు కలిగిన వాడు, అన్ని విషయాలని పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి, చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణకి, లోకేష్ గారి క్రమశిక్షణకి లేదా కమిటీ క్రమశిక్షణకి కట్టుబడి మిన్నకుంటే ఉండవచ్చు. కానీ దళితులుగా మా మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత మేరకే పార్టీ నియమావళిని అనుసరించి క్రమశిక్షణకి కట్టుబడి మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద మచ్చ రాకూడదు అనే ఉద్దేశం చేతే మేము మీడియా ముందుకు వచ్చాం. ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. మీకు శత్రువు దాడి చేస్తేనే మాట్లాడటం కాదు. తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు
ఈ పార్టీని రక్షించుకోవాలి, ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి. శత్రు పార్టీ వైసీపీ పార్టీ కానీ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాన్ని, దుర్మార్గాన్ని, అబద్ధపు ప్రచారాన్ని ఎండగొట్టడమే కాదు, శత్రువు గొంతుతో గొంతు కలిపి వారికి ఉపయోగపడే రీతిలో మిత్రులు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఒక పక్క ఒక అభివృద్ధి యజ్ఞం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిలువు కాళ్ళ మీద నిలబడి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పోలవరం పూర్తి చేయడంలో కానీ, అమరావతి నిర్మాణం కానీ అహర్నిశలు కృషి చేస్తుంటే 124 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞలు పాటిస్తూ నడుస్తూ ఉంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది కూడా దళిత ఎమ్మెల్యే, తిరువూరి ఎమ్మెల్యే తగుదునమ్మానని అసత్యపు ఆరోపణలు చేసి అబద్ధాలు చెప్తున్నారు. నేను అన్నమంతా పట్టుకోనక్కర్లా, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని అంటారు. ఈ సందర్భంగా నెమలి సంఘటనకు సంబంధించి స్వయంగా తిరువూరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే మీకు వినిపిస్తున్నా. సార్ చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ టెంపుల్లో అసలు ఆ వేణుగోపాల స్వామి ఆలయంలో ఏం జరిగిందని చెప్పొచ్చు అంటారు? ఎందుకలా బలవంతంగా వారు ఆ విధంగా ప్రవర్తించడానికి అసలు ఏమై ఉండవచ్చు అంటారు? అసలు ఏం జరిగింది సార్, ఒకసారి చెప్తారు? మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం మా తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం మండలంలో నెమలి అనే గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజులు నిర్వహించాం. అందులో 3వ రోజు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం, స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఆ కళ్యాణం రోజు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాను. పోయిన సంవత్సరం నేనే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాను. అప్పుడు ఎంపీ గారు నాతో పాటు గెస్ట్ గా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసి ప్రోటోకాల్ ని ఉల్లంఘించి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పనిచేయమని చెప్పారు. ఇదమ్మా జరిగింది. శ్రీనివాస్ గారు, మీరు స్పష్టంగా తిరువూరు ఎమ్మెల్యే చెప్తున్న మాట ఏంటంటే, గత ఏడాది దేవాలయ అధికారులు ఆధ్వర్యంలో నేను పట్టు వస్త్రాలు సమర్పించాను. విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు గెస్ట్గా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఈ ఏడాది అధికారులను బెదిరించి పట్టు వస్త్రాలు సమర్పించే అందుకు వచ్చాడు. ఇదమ్మా జరిగింది. ఇది చెప్తున్న మాట. మిత్రులారా, గత ఏడాది కేశినేని శివనాథ్ గారు స్వామివారి ఆలయంలో వెండి పళ్ళెంతో పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ఫోటో, ఆ పక్కనే తిరువూరు ఎమ్మెల్యే గారు, పక్కనే తిరువూరు ఎమ్మెల్యే గారు కూడా సతీ సమేతంగా ఉన్నారు. దీనిని ఏమంటారు? తిరువూరు ఎమ్మెల్యే గారు? నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్యగా ఏమంటారు? ఇదిగోండి, ఆ రోజు మీడియా సమావేశంలో ఎంపీ గారు మాట్లాడుతుంటే ఇదిగోండి మీరు పక్కనే మాట్లాడుతున్నారు. దీనిని ఏమంటారు? అంటే ఇలాంటి అసత్యాలను వండివార్చి నేను దళితుణ్ణి కాబట్టి ఎంపీ గారు నా మీద దాడి చేస్తున్నాడు, అలా అధికారులను బెదిరించి ఎంపీ గారు ఆలయానికి వెళ్తాడా? ఉంటుందమ్మా అలా? ఇదిగోండి సీని గారు ఎంపీ గారి సమక్షంలో మీరు మాట్లాడుతుంది. 2025లో పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించారు చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి. పోనీ అంబేద్కర్ గారి మీద ఒట్టేసి చెప్పండి. ఇంత పచ్చబద్దాలా?
ఇంత పచ్చి అబద్ధాలా? ఇదిగోండి సతీ సమేతంగా వెళ్ళిన దృశ్యం, పుంకాలుగా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలు మొత్తం కూడా చూపించినా మీకు ఇబ్బంది అవుతుందండి. రెండో మాట ఏంటంటే, ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాలని ఎమ్మెల్యే గారు 2 చేతులు పట్టుకొని లాక్కెళ్ళాడు. కోతి పిల్ల కనుక కొబ్బరికాయని పట్టుకున్నట్టుగా లాక్కెళ్ళాడు. కానీ ఎమ్మెల్యే గారు చెప్తుంది ఏంటంటే, తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలని ఎంపీ గారి మనుషులు తాగొచ్చి రవిడేళ్ళను తీసుకొచ్చి దౌర్జన్యం చేసి లాక్కెళ్ళారని చెప్తున్నారు. ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఎమ్మెల్యే గారు? మీ ఉద్దేశం ఏదో మీ కడుపులో పెట్టుకోండి. దీని మూలాన గోడ కింద నక్కలాగా కాచుకొని కూర్చున్న వైసీపీ సోషల్ మీడియాకి మీరు మాంసం ముక్కలు అందిస్తుంటే, సోషల్ మీడియా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద, ఎంపీ గారి మీద దాడి చేస్తున్నారు. మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఎవరికి ప్రయోజనం చేస్తున్నారు? ఈ 2 మాటలే. 2025లో ఎంపీ గారు నెమలి ఆలయానికి పట్టు వస్త్రాలతో సమర్పించిన మాట నిజమా కాదా? ఆ రోజు మీరు తలంబ్రాలను సమర్పించారు. ఎంపీ గారి పక్కనే మీరున్నారు. ఈరోజు కూడా మీరు తలంబ్రాల వెండి పళ్ళెం మీ చేతికిస్తే దానిని మీ సతీమణికిచ్చి ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాల పళ్ళాన్ని లాక్కెళ్ళిన మాట నిజం కాదా? నిరూపించండి. అయినా ఎంపీ గారికి అంత అవసరం ఏముంటుంది? రెండో మాట, ఆయన విజయవాడ పార్లమెంటుకు ఎంపీ, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపీ. మీరు ఎలా అయితే ఎమ్మెల్యేనో చిన్ని గారు కూడా ఎంపీ, ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే చేతే చేయించాలి పట్టు వస్త్రాలు అన్నది ఎక్కడా లేదు. అది ఆలయ అధికారుల యొక్క నిర్ణయం. నేను ప్రధాన అర్చకులు ఆయనతో కూడా మాట్లాడా, ఆలయ యువతో కూడా మాట్లాడా. అంటే పనిగట్టుకొని అబద్ధాలు చెప్పడంతో పాటు రెండో మాట ఏంటంటే, కులం కార్డును అడ్డు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 33 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూటమి పార్టీ గెలిచింది. మేమందరము దళితులమే. దుబ్బాక వెంకటేశ్వరరావు గారు దాదాపుగా నాకు తెలిసి 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు పార్టీలో. మామిడి సత్యం గారు, భుజంగరావు గారు. నేనైతే 1994 దేవినేని వెంకటరమణ గారితో నా సహచర్యం. అయ్యొక 6 ఈ యొక్క 26 దాదాపు 32 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో చాలా దగ్గరగా దేవినేని వెంకటరమణ గారు కానీ, నెట్టం రఘురామ్ గారు కానీ, తొండెపు దశరథ జనార్దన్ గారు కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, వీరందరితో జర్నలిస్టుగా కానీ సానుభూతి పరుడుగా కానీ ఆ పార్టీతో కలిసి తిరిగిన వ్యక్తినే. మీకు క్రమశిక్షణ తెలియదు, ఒక పార్టీలో ఎలా ఉండాలో తెలియదు. 3 సార్లు కమిటీ పిలిపించింది. కమిటీ పిలిపించినా కూడా మీరు ఏ సమాధానం చెప్పారో ఆ కమిటీ చూసుకుంటుంది. ఇంకా నేను ఆ జోలికి కూడా పోవడం అలా. అంటే ఒక దళిత కార్డుని అడ్డం పెట్టుకోవడం ఏంటి? ఈ రోజున రాష్ట్ర హోంమంత్రి గారు ఎవరండి? నేను అడుగుతున్నా తిరువూరు ఎమ్మెల్యేని. రాష్ట్ర హోంమంత్రి గారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఎవరు? మేము దళితులం కాదా? అంటే మీరు ఒక్కళ్ళే దళితులా? ఇంకెవరు రాష్ట్రంలో దళితులు లేరా తెలుగుదేశం పార్టీలో? వరరామయ్య గారు ఎవరో? ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో? తెనాలి శ్రావణ్ కుమార్ ఎవరో? నక్క ఆనందబాబు గారు ఎవరో? మేమెవరమే? అంటే
దళిత ఎమ్మెల్యే నేను కాబట్టి కమ్మలు మా మీద దాడి చేస్తున్నారని అంటారు. ఎంత దారుణం అండి, ఎంత పచ్చబద్ధం అండి. కమ్మలు దాడి చేయటం ఏంటండి? అంటే మీకే ఆత్మగౌరవం ఉంటుందా? కమ్మలకు ఉండదా? అంటే మీ ఎమ్మెల్యేకి నీకే ఉంటుందా? కేసీఆర్ చిన్ని గారికి ఆత్మగౌరవం ఉండదా? నువ్వు చేసిన అరాచకం చాలక టీవీలకు ఎక్కి గంటల కొద్ది ఇంటర్వ్యూలు ఇస్తారా? గంటల కొద్ది. పోనీ డిబేట్ కూర్చుందాం రండి, దుబ్బాక వెంకటేశ్వర గారు వస్తారు, ఇదిగోండి ప్రేమరాజు గారు వస్తారు, ఐఎమ్ ఆల్సో కమింగ్, డిబేట్ కూర్చుందాం రండి. అసలు మీ ఉద్దేశం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? ఎవరిని ఉద్ధరిద్దామని? నేను లోపల జోలికి పోవడంలా. ఇప్పుడు అత్త పుట్టిల్లు మేనమేమ కెరుక అన్నట్టుగా నీ పుట్టిల్లు నాకు తెలియదు కాదు, మీకు ఇట్లా మాట్లాడటం కూడా ఇష్టం లేదు, కానీ పార్టీ పరువు తీస్తున్నావు, ఒక ఎంపీని అగౌరవపరుస్తున్నావు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపీ, హీఈస్ ద విక్టరీ. అద్భుతంగా విజయవాడలో ఏనాడు లేని మెజార్టీతో గెలిచి నిన్ను గెలిపించిన వ్యక్తయా. విజయవాడ ఎంపీ కేసీనేని అంటే నిన్ను గెలిపించిన ఎంపీ. ఎన్నిసార్లు తిరువూరు వచ్చారు వెంకటేశ్వర గారు? ఎన్ని రాత్రులు నిద్రగాశారు నీ తిరువూరికి? విజయవాడ నుంచి తిరువూరు రావాలంటే ఎన్ని మైళ్ళ దూరం, ఎంత ఖర్చు పెట్టారు? తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? వాళ్ళతో కొత్త కొత్త హంగులతో సోషల్ మీడియాని ఆసరా చేసుకొని బొక్క దొరికితే చాలు బౌ 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 అని అరుస్తుంది. నువ్వు దానికి బొక్కలెత్తను, మాంసపు ముద్దలు అందిస్తున్నావు. దీనికోసం ఎమ్మెల్యేనా? నేను పరుషంగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు, కానీ కేసీనేని చిన్ని గారి మీద మాట్లాడి వైసీపీలో ఉన్న దేవినేని అవినాష్ లాంటి వాళ్ళందరూ కూడా మీరు ఆహారం అందిస్తున్నారన్న సంగతి మర్చిపోమాకండి. ఎంపీ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నీ కారణంగా డిబేట్లు పెడుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను తిరువూరు ఎమ్మెల్యే గారిని, అసలు మీడియాలో ఎలా మాట్లాడతావు నువ్వు? అంతర్గత సమస్యలని, పార్టీ క్రమశిక్షణ అంటే తెలియదా? అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావులే, నువ్వు ఎన్ని పార్టీలు మారావు కూడా నాకు తెలియదు. ఆ క్రమశిక్షణ కూడా లేని మీరు ఆ నియోజకవర్గ ప్రజలను ఏమి మీరు ఆదరిస్తారు? ఈ కులం కార్డు మీరు ఎలా వాడతారు? చిన్ని గారు మీకు ఒక్క మాట కూడా చెప్తా, అసలు దీని వెనక కూడా చిన్న కుట్ర ఉంది. నిన్న జరిగిన తిరువూరు సంఘటనలో, నెమలి సంఘటనలో తనకు తానుగా కింద పడిపోయి, చూసారా ఎంపీ గారు మనుషులు, ఎంపీ గారు నన్ను తోస్తే ఒక ఎమ్మెల్యేని దళితుడిని కింద తోశారు అనే ఒక కుట్ర కోణం కూడా ఉందని తెలిసింది నాకు. కానీ కేసీనేని చిన్ని గారు చాలా గొప్పగా పవిత్రమైన ఆలయం, ఆ ఆలయ కళ్యాణ మహోత్సవానికి, దేవదేవుని మహోత్సవానికి ఎలాంటి విఘ్నం జరగకూడదని 2 చేతులు ఆపి కార్యకర్తలందరినీ కూడా నిలువరించి కోపతాపాలు లేకుండా జరిగిన కార్యక్రమం. లేకపోతే మిత్రులారా, మీ ద్వారా నేను అడుగుతున్నా, నా చేతిలో ఉన్న పళ్ళాన్ని, ఆలయ అధికారులు నాకు ఇచ్చిన వెండి పళ్ళాన్ని పక్కన లాక్కుంటే అలా చూస్తూ ఉంటారండి? ఎవరైనా ఉంటారండి ఆత్మగౌరవం గలవాళ్ళు? అంటే ఈ విధమైన ఒక దుర్మార్గమైన ప్రక్రియని అటు తెలుగుదేశం పార్టీ, తిరువూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులు కానీ చెప్పేందుకు వచ్చాను. అంటే కొన్ని మాట్లాడాలి మిత్రులారా, మరీ మాట్లాడకపోతే అబద్ధానికి పైచేయి అవుతుంది, అబద్ధానికి పైచేయి అవుతుంది. దీనికి మీ అందరూ కూడా నేనే సామెతలు కూడా చెప్పనక్కర్లా. అందుకని కట్టి పెట్టండి. బాధ్యత ఉంటే పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి మీ ఫిర్యాదులు ఉంటే చెయ్యండి, చెయ్యొద్దని మేము అన్నాం. మొన్న 24 ఎన్నికల్లో మహానుభావులు త్యాగాలు చేశారండి ఎమ్మెల్యే సీట్లు. మహానుభావులు పార్టీకి కండ, గుండె, నెత్తురు పనం పెట్టి పనిచేసిన వాళ్ళు త్యాగాలు చేశారండి సీట్లు రాకుండా. ఎక్కడో ఉన్న నీకు అదృష్టం వరించిందండి. ఈనాడు నువ్వు తెలుగుదేశం పార్టీ జెండాని మోసినోడివి కాదు,
ఆ కార్యకర్త కన్యల గురించి నువ్వు మాట్లాడినోడివి కాదు. ఏదో రాజకీయాల్లో కొన్ని అదృష్టాలు వస్తూ ఉంటుంటాయి. ఆ అదృష్టలక్ష్మి నిన్ను వరించింది. దాన్ని దుర్వినియోగం చేస్తూ కేసీఆర్ చింది గారి మీద వస్తున్న ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మానుకో. లేదు మాట్లాడతానంటే ఐఎమ్ రెడీ. వీ ఆల్సో డిబేట్. నేను మాట్లాడటానికి కూడా సిద్ధమే. ఇప్పటికీ కూడా బాధ్యత మరవకుండా బాధ్యతగా ఒక్క మాట కూడా పరుష పదజాలం లేకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, పార్టీని కాపాడుకుందామని కేశినేని చింది గారి మీద జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిద్దామని చెప్పని తిరువూరు దళిత నాయకులతో పాత్రికేయ సమావేశం పెట్టాం. ఇక కట్టిబెట్టు. నిన్నెవరో టీవీ డిబేట్లు కూడా పిలిచేవాడు ఎవడో లేడు. బహుశా పిలవట్లేదు కాబట్టి ఈ గొడవ చేస్తున్నావేమో, ఎట్టయినా పిలుస్తారు అని. కాబట్టి పార్టీ నియమావళి తప్పనిసరిగా ఇదంతా కూడా రాష్ట్రంలో దళిత సోదరులు అర్థం చేసుకోవాలి. అందుకని ఎంపీ గారి మీద జరుగుతున్న ఈ విష ప్రచారం కానీ, ఈ తప్పుడు ఆరోపణలను తీవ్రంగా దళిత నాయకులుగా తీవ్రంగా ఖండిస్తూ, ఆయన మార్చుకోవడం ఆయన ఇష్టం. కానీ ఏదేమైనా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ మీకు శ్రేయోభిలాషిగా ఉంటుంది, మీకు అండగా ఉంటుంది. కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. తిరువూరు నియోజకవర్గం మీది. ఏ నాయకుడినా గెలిపించాల్సింది మీరు. కార్యకర్త లేకుండా ఏ నాయకుడు అక్కడ గెలవడు. తప్పనిసరిగా పార్టీ మీకు అండగా ఉంటుంది. కొన్ని కారణాల రీత్యా లేదంటే పెద్దలు కొంత తీరిక లేని రీత్యా ఆ సమస్య మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోవచ్చు. కానీ ఈరోజైనా రేపైనా ఆయనే మంట పెడుతున్నాడు కాబట్టి ఈ మంట నార్పే ప్రయత్నం అధిష్టానం కానీ కమిటీ కానీ కూడా జరుగుతుందని నేను కమిటీది కూడా మాట్లాడాను. తప్పనిసరిగా ఈ పరిణామాలను ముఖ్యంగా నా దళిత సోదరులు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏనాడు దళిత ఎమ్మెల్యేని కించపరిచే ఆలోచనే లేదండి. చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని దగ్గరకు తీసుకుంటాడు తప్ప. ఏమంటే బాలయోగి అండి లోక్సభ స్పీకర్ చేశారండి. ప్రతిభాభారతి గారండి స్పీకర్గా చేశారండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అలా దగ్గర తీసుకునే తత్వం తప్ప పార్టీ కానీ నాయకులు కానీ దళితులుగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు పాత్రికేయ మిత్రులను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం పార్టీ.